నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానం. త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు వేస్తారో చెప్పండి. జీవోతో సరిపెట్టారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిఠాపురంలో రోడ్లు, డ్రైన్ల పనులు పూర్తి చేయండి. అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పాములపర్రు రోడ్డులో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోండి. అధికారులను వేడుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఉత్తరాంధ్రలో పోర్టులు కూడా ఉన్నాయని, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో అభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 31.8% ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయని తెలియజేశారు. ఎయిర్పోర్ట్ పూర్తయితే 45 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేశారు. రోడ్ల కనెక్టివిటీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇక్కడ 2-3 పోర్టులు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట. ఆ మూలపేటను పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్ లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అదే మరిగా ఫేజ్ 1 లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2 లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3 లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్ కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్లీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లోళ్ల చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత, ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. తల్లికి వందనం కింద విద్యార్థులందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ అధికారంలో ఉంటే జూన్ చివరి నాటికి ప్రతి తల్లి ఖాతాలోనూ అమ్మఒడి డబ్బులు పడేవని అన్నారు. తల్లికి వందనం కింద డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారని అన్నారు. తల్లికి వందనంపై జీవో జారీ చేశారు కానీ ఆ నిధులు ఎప్పుడు వేస్తారో చెప్పలేదని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్దితో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి జగన్ ఎంతో కృషి చేశారని అన్నారు. మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా అమ్మ ఒడి కార్యక్రమాన్ని కాపీకొట్టింది.
15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు, కొట్టనండి. ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. జీవో ఎంఎస్ నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది సూపర్ 6 కాదే, సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే, తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు. 42,61,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నాం. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూతూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం కదా, అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని మనం
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో గతంలో చేపట్టిన ఆర్బీకే సచివాలయాలు, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాల పురోగతి, అదేవిధంగా సీసీ డ్రైన్లు, రోడ్ల పనుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ దశల్లో ఉన్నాయో వివరాలు సేకరించి నివేదికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వివిధ దశల్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులకు స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ సినిమా రోడ్లోని సూర్య కళామందిరంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర రామకృష్ణంరాజు, మేజర్ జ్యోతుల వెంకట ప్రసాద్, పెద్దాడ సూర్యకుమారిలు ముఖ్య అతిథులుగాను, సంస్థ గౌరవాధ్యక్షులు కర్రా భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, ఉపాధ్యక్షులు మూర్తి విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.